ప్రముఖ సంస్థ అయినటువంటి కాన్సెంట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హైదరాబాద్ మరియు వైజాగ్ లొకేషన్ నుండి మనకి వివిధ రకాల ఉద్యోగాల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో జాబ్ రోల్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ టీజ్గా నేను చెప్పినట్టు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వెంటనే టెస్ట్ రాయడానికి అయితే ట్రై చేయండి. సో కాన్సెంట్రిక్స్ కంపెనీ నుండి మనకి వివిధ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ మీరు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం జరుగుతుంది. అక్కడ మీకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఆధార్ డీటెయిల్స్, వెరిఫై ఆధార్ డీటెయిల్స్, తర్వాత మీ యొక్క పేరెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనమాట, హౌస్ నెంబర్, లొకాలిటీ, ల్యాండ్ మార్క్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క ఆ లొకేషన్ బట్టి పిన్ కోడ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్స్ని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క సిటీ, మీరు 18 years ప్లస్ ఉంటే కనుక ఈ యొక్క జాబ్కి అర్హులు అనమాట. ప్రిఫర్డ్ లొకేషన్ అయితే చూడవచ్చు. ఇక్కడ మనకి బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్కతా, పూణే, తర్వాత మనకి వైజాగ్, ఇలా అన్ని లొకేషన్స్లో మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు రిలేట్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, తర్వాత ఈ యొక్క ఆపర్చునిటీ గురించి, మీరు ఏదైనా ఎంప్లాయా లేకపోతే తర్వాత 24/7 షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్కి వర్క్ చేయొచ్చా అంటే చేస్తారా లేదా అనే ఆప్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఈ జాబ్కి మినిమం ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఈ 4 క్వాలిఫికేషన్లో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ ఉద్యోగాలని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క ఏదైనా మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అవుట్, మీ యొక్క రిజల్ట్, తర్వాత మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది దాని డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లైడ్ ప్రాసెస్, ఈ కంపెనీలో మనకి అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, అడ్వైజర్ కస్టమర్ సర్వీస్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, అడ్వైజర్ టెక్నికల్ సపోర్ట్ వాయిస్, ఇలా 4 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వేకెన్సీస్ అయితే వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. ఈ డీటెయిల్స్ అంతా అయిపోయిన తర్వాత కింద మనకి ఇక్కడ చూడవచ్చు స్టార్ట్ అసెస్మెంట్ నౌ అని. గైస్ ఈ యొక్క అప్లికేషన్ మీ టైం బట్టి ఈ యొక్క అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాతనే మీరు వెంటనే టెస్ట్ రాసే విధంగా మీకు టైం ఉంటేనే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఫిల్ చేయండి. ఫస్ట్ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తాను, అసెస్మెంట్ లేటర్ చేస్తాను అనేది మాత్రం చేయకండి. మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ టైంలోనే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు వెంటనే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వెంటనే అసెస్మెంట్ రాయడానికి ట్రై చేయండి గైస్. మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, చూడగలరు. ఫ్రెండ్స్, మీకు మరిన్ని జాబ్ వివరాలు కావాలంటే మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి రాజేష్ జాబ్ పోర్టల్ అనేది క్లిక్ చేయండి. రాజేష్ జాబ్ పోర్టల్.com అని సెర్చ్ చేస్తే కనుక మీకు గూగుల్లో మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేసే జాబ్తో పాటు మరికొన్ని జాబ్ డీటెయిల్స్ కూడా ఈ యొక్క రాజేష్ జాబ్ పోర్టల్.com వెబ్సైట్లో అయితే మీకు మరిన్ని వివరాలు వస్తుంది. ఒకసారి మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి రాజేష్ జాబ్ పోర్టల్.com అని సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ వస్తుంది. అక్కడ కూడా జాబ్ డీటెయిల్స్ అనేది కూడా మీరు చూడవచ్చు.